ఈసారి ఇజ్రాయిల్ సిరియాపై దాడి చేసింది. సిరియా రాజధాని డెమాస్కస్లోని 2 కీలక ప్రాంతాలపై దాడి చేసింది. ఒకటి సిరియన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఇక్కడే సిరియన్ డిఫెన్స్ మినిస్ట్రీ కార్యాలయం ఉంటుంది, సిరియన్ మిలిటరీ చీఫ్ కార్యాలయం కూడా ఉంటుంది. ఆ కంపౌండ్ పైన అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు సిరియన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు సమీపంలో కూడా అటాక్ చేశాయి. ఇందులో సివిలియన్స్ కూడా టార్గెట్ చేసింది. ఇజ్రాయిల్ ఈ దాడుల్ని సమర్థించుకోవడమే కాకుండా ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటన ఏంటంటే ద పెయిన్ఫుల్ బ్లోస్ హ్యావ్ బిగన్ అని. సో దీనికి బ్యాక్డ్రాప్ ఏంటి, ఎందుకు ఇజ్రాయిల్ కొత్తగా మరో వార్ ఫ్రంట్ ఓపెన్ చేసింది, అమెరికా దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ వివరాలు చూద్దాం. ముందుగా ఈ ఇజ్రాయిల్ చెప్తున్న కారణము, బ్యాక్డ్రాప్ ఏంటి. సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక మాజీ అల్-ఖైదా ఫైటర్ నాయకత్వంలో వివిధ మిలిటెంట్ గ్రూపులు గత 14 ఏళ్ళుగా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, సివిల్ వార్ నడుపుతున్నారు. అయితే రష్యా, ఇరాన్ల మద్దతుతో బషర్ ప్రభుత్వం నిలబడగలిగింది. కానీ ఎప్పుడైతే రష్యా ఇక ఉక్రెయిన్లో తాను యుద్ధంలో కూరుకుపోయి ఉండడంతో బషర్ ప్రభుత్వాన్ని కాపాడలేని స్థితి రావడం, సివిల్ వార్లో ఈ మాజీ అల్-ఖైదా ఫైటర్ నాయకత్వంలో మిలిటెంట్లు విజయం సాధించి అధికారంలోకి వచ్చారు సిరియా రాజధానిలో. ఈ మిలిటెంట్ల వెనకాల అమెరికా, ఇజ్రాయిల్ కూడా ఉంది అనేది ఆరోపణ. ఎందుకంటే ఇజ్రాయిల్, అమెరికా బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూల్చాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. సో సిరియాలో వచ్చిన కొత్త ప్రభుత్వం, మేము ఎంటైర్ సిరియాను యునైట్ చేస్తాం. సిరియాలో రకరకాల ఎథనిక్ గ్రూప్స్ ఉంటాయి. సో మీకు బషర్ అల్ అసద్ ప్రభుత్వము అలవైట్ షియా తెగకు చెందిన వారు. సో అదొక మైనారిటీ వాస్తవంగా, అంటే సిరియాలో ఉన్న మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బషర్ అల్ అసద్ అంతకుముందు ఆయన తండ్రి దాదాపు 1/2 శతాబ్దం పాటు పాలించారు. అందుకే బషర్ ప్రభుత్వం పడిపోయాక ప్రజెంట్ గవర్నమెంట్ ట్రూప్స్ సైన్యాలకు అలవైట్ ముస్లిం మిలిషియా, అంటే మీకు అలవైట్ మిలిషియా. సో ఈ బషర్ అల్ అసద్కు లాయలిస్టులుగా చెప్పబడే అలవైట్ సెక్ట్కు చెందిన మిలిషియాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇలా రకరకాల ఎథనిక్ గ్రూప్స్ సిరియాలో ఉంటాయి. ఇది గత సివిల్ వార్లో కూడా వీరు డిఫరెంట్ ప్లేసెస్లో ఈ వైలెన్స్ నడుస్తూనే ఉండేది. అలా ఉండే ఒకానొక గ్రూపు డ్రూజ్ కమ్యూనిటీ. ఇది సౌత్ వెస్టర్న్ సిరియాలోని స్వేదా అనే సిటీలో వీళ్ళు ప్రధానంగా ఉంటారు. ఈ డ్రూజ్ కమ్యూనిటీ కూడా 11th సెంచరీలో షియా ఇస్లాం నుంచి వచ్చినటువంటి ఒక సెక్ట్. బేసికలీ అరబిక్ స్పీకింగ్ షియా ముస్లిం సెక్ట్ డ్రూజ్. మీకు ఇంట్రెస్టింగ్ చూడండి, ఇజ్రాయిల్ అరబ్ ముస్లిం సెక్ట్కి చెందిన వారికి మద్దతుగా దాడి చేసిన సిరియా పైన, ఇరాన్ షియా కమ్యూనిటీకి ఒక రకంగా స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్. కానీ ఇరాన్ పైన దాడి చేసిన ఇజ్రాయిల్ షియా స్పిరిచువల్ కమ్యూనిటీకి ఒక రకంగా స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇప్పుడేమో సిరియాలో ఉన్న డ్రూజ్ అనే షియా ఇస్లాంకి చెందిన అరబిక్ సెక్ట్ స్పీకింగ్ ప్రజలకు రక్షణగా మేము దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్ చెప్తుంది. అందువల్ల ఈ డ్రూజ్ కమ్యూనిటీకి మద్దతుగా ఇజ్రాయిల్ దాడి చేసింది. ఇష్యూ ఏంటి అంటే ఈ స్వేదా నగరంలో ఈ 14 years సివిల్ వార్, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఈ డ్రూజ్ కమ్యూనిటీ వారు దాదాపు న్యూట్రల్గా ఉన్నారు. అటు బషర్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా, బషర్ ప్రభుత్వంపై పోరాడుతున్న రిబెల్స్కు సంబంధం లేకుండా ఒక రకమైన అటానమస్ ప్రాంతంగా ఈ డ్రూజ్ వారు ఉండే ప్రాంతం ఉండిపోయింది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ డ్రూజ్ అనేవారు 11th సెంచరీలో షియా ఇస్లాం నుంచి వచ్చిన ఒక సెక్ట్. వీళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక 10 లక్షల మంది ఉంటారు. ఇందులో సగం మంది సిరియాలోనే ఉంటారు, మిగతా సగం మంది ఇజ్రాయిల్లో కూడా ఉంటారు.
ఇజ్రాయిల్లో 150,000కు పైగా ఈ డ్రూజ్ పాపులేషన్ ఉంది. వీరు ఇజ్రాయిల్ పబ్లిక్ లైఫ్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సో వీరు మీకు ఈవెన్ ఇజ్రాయెల్ మిలిటరీలో కూడా డ్రూజ్ కమ్యూనిటీ చాలా బలంగా ప్రజెన్స్ ఉంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది అంటే మా డ్రూజ్ బ్రదర్స్ని కాపాడుకునేందుకు వారికి అండగా మేము ఈ దాడులు చేస్తున్నాము అనేది బెంజమిన్ నెతన్యాహు వాదన. అసలు ఈ ఘర్షణ దీనికి రీజన్ ఏంటి అని ఇజ్రాయెల్ చెప్తుంది ఏంటంటే, మరి ఏం ప్రమాదం వచ్చింది డ్రూజ్ కంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు బషర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ న్యూట్రల్ పొజిషన్లో ఉన్నారు. కానీ బషర్ ప్రభుత్వం పడిపోయాక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము అన్ని ప్రాంతాలని కలుపుతాం, వివిధ ఎథ్నిక్ గ్రూప్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి సిరియా ఒక స్టేబుల్ ఇంక్లూజివ్ సిరియాను నిర్మిస్తామని చెప్తున్నారు. కానీ సిరియాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ప్రభుత్వం గతంలో అల్ఖైదా సంబంధాలున్న మిలిటెంట్ గ్రూప్, అందువల్ల ఆ నమ్మకం ఎవరికి కలగడం లేదు. అలవైట్ ముస్లింలకు కలగడం లేదు, అలవైట్ వారికి, అలాగే ఇప్పుడు వీరికి కూడా కలగడం లేదు, మీకు డ్రూజ్లకు కూడా. సో డ్రూజెస్ తమ అటానమీని కోరుకుంటున్నారు. అంటే తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో తామే అధికారాన్ని నిలుపుకోవాలి అనేది డ్రూజ్ కమ్యూనిటీ ఆలోచన. తాజాగా డ్రూజ్ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తికి అక్కడ లోకల్ మరో బెడవన్ ట్రైబ్ అంటారు, వారిద్దరికీ మధ్య జరిగిన ఒక పర్సనల్ ఘర్షణ. దాన్ని ఆసరాగా చేసుకొని సిరియన్ ఫోర్సెస్ ఈ డ్రూజ్ కమ్యూనిటీ పైకి అటాక్ వచ్చింది అని, దాంతో డ్రూజ్ మిలీషియాకు సిరియన్ ఫోర్సెస్కు మధ్య ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో డ్రూజుల్ని కాపాడటానికి మేము వస్తున్నామంటూ ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. సో అందువల్ల ఇజ్రాయెల్ రావటానికి బ్యాక్డ్రాప్ చెప్పాను. ఇక పొలిటికల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఎందుకు బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు సిరియా మీద పడ్డాడు? ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో నేను గతంలో కూడా చెప్పాను, ఆయన పొలిటికల్ సర్వైవల్ కొరకే యుద్ధాలు చేస్తూ ఉంటాడని. ఎప్పటికీ యుద్ధం ఉంటేనే బెంజమిన్ నెతన్యాహు పవర్లో ఉంటాడు. యుద్ధం అంటూ ఆగిపోతే నెతన్యాహు పైన సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఆల్రెడీ కోర్టులో విచారణకు కూడా ఎదుర్కొంటున్నాడు. సో ఆయన ప్రభుత్వము చాలని మెజారిటీతో బతుకుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ అల్ట్రా నేషనలిస్టులు అంటారు. సో అలా రైట్ ఎక్స్ట్రీమిస్టుల మద్దతుతో బతుకుతోంది. ఒక్కసారి యుద్ధం ఆగిపోతే నెతన్యాహు ప్రభుత్వం పతనమవుతుంది. అందుకే బెంజమిన్ నెతన్యాహుకు నిరంతర యుద్ధం కావాలి. కానీ మరోవైపు యుద్ధాల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోంది, యుద్ధాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు హమాస్ పైన ఏకపక్షంగా ఇజ్రాయెలే దాడి చేస్తోంది తప్ప హమాస్ నుంచి కౌంటర్ అటాక్లు దాదాపు ఆగిపోయినాయి. లెబనాన్లో హిజ్బుల్లా సీజ్ఫైర్ కుదుర్చుకొని ఆ లెబనాన్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అడపాదడపా దాడులే తప్ప ప్రతి దాడులు లేవు. ఈ మధ్య ఇరాన్పై భీకర దాడి చేసింది, అమెరికా కూడా దాడి చేసింది. కానీ ట్రంప్ ఆదేశాల మేరకు బెంజమిన్ నెతన్యాహుకు ఇష్టం లేకపోయినా ఇరాన్తో యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు యుద్ధం ఎవరిపైన చేయాలి? హూతీలతో యుద్ధం ఆగిపోయింది. లెబనాన్లో హిజ్బుల్లాతో యుద్ధం లేదు. హమాస్ దాదాపు దెబ్బతిన్నది. గాజా పైన ఏకపక్ష దాడులే తప్ప యుద్ధం లేదు. మరి ఎక్కడ యుద్ధం లేకపోతే నెతన్యాహు పొలిటికల్ సర్వైవల్ ఎట్లా? అందుకొరకు ఇప్పుడు సిరియాలో డ్రూజ్లను కాపాడుతానంటూ వెళ్ళి అక్కడ ఇంటర్నల్ అఫేర్స్లో నెతన్యాహు జోక్యం చేసుకొని యుద్ధం మొదలుపెట్టాడు. ఈ వాస్తవంగా అమెరికా కూడా ఈ దాడులు ఖండించింది. సో ఇజ్రాయెల్ ఈ దాడులు చేయకూడదని అమెరికా కూడా పేర్కొంది. అంటే వాస్తవంగా ఈ సిరియాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన నాయకునితో సౌదీ క్యాపిటల్లో డొనాల్డ్ ట్రంప్ 33 మినిట్స్ సమావేశమై టెరిఫిక్ గా అని మెచ్చుకున్నాడు కూడా. అంటే అమెరికా సిరియన్ గవర్నమెంట్ మధ్యనేమో మంచి సంబంధాలు ఏర్పడుతున్న సమయంలో అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఏకంగా సిరియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేసింది. సో సిరియాలో ఉన్న సిచ్యువేషన్ ఇది అన్స్టేబుల్ చేస్తోంది. అరబ్ ప్రపంచ వెస్ట్ ఏషియాలో కొత్త వార్ ఫ్రంట్ను మొదలుపెట్టింది. అందువల్ల ఇట్ ఓన్లీ ఇండికేట్స్ దేన్ని సూచిస్తోంది అంటే యుద్ధం లేకుండా నెతన్యాహు రాజకీయంగా నిలబడలేడు.
అందువల్ల ఏదో ఒక యుద్ధం వెతుక్కుంటాడు. లెబనాన్, పాలస్తీన్, గాజా, అలాగే ఇరాన్, హూతీ అందరిది అయిపోయింది కదా. ఇప్పుడు అందుకే సిరియాలో కొత్త యుద్ధాన్ని నెతన్యాహు వెతుక్కొని యుద్ధం చేస్తున్నాడు.